హలో అండి, నమస్తే. మా చేపల చెరువు 20 గుంటలు. ఆ చేపల చెరువుకు సైడు వలలు, పైకప్పు వలలు కట్టాము. సీసీ కెమెరాలు 2 సోలార్ కెమెరాలు పెట్టాము. చేప పిల్లలు, వేతనం కొరమైన పిల్లలు 5 నుంచి 6 అంగుళాల పిల్లలు వేసాం. ఒక పిల్లకు వచ్చేసి 22 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళదే. మొత్తం 8,000 పిల్లలు వేసాము. 1,76,000 రూపాయలు చేపల ఖర్చు అయిందండి. మేము చేపలకు దానా 8,000 పిల్లలకు డైలీ గ్రోవెల్ దానా 20 కిలోలు రోజుకి, పూటకు 10 కిలోల చొప్పున 30 బ్యాగులు నెలకైనాయి. నెలకు వచ్చేసి గ్రోత్ చూసాం, ఇంత దానా వేస్తున్నాం, గ్రోత్ ఎలా ఉందని చూసేసరికి 200 కిలోలు, 200 గ్రాములు, 180 గ్రాములు, 150, 160, 140 కూడా ఉన్నాయండి. 3-4 సైజులు ఉన్నాయి. ఇట్లా దానా ఖర్చు వేసిన కొద్దీ వెయిట్ వస్తున్నాయి. అందులో 2వ నెలకు వచ్చేసరికి ఆలోచన చేసాం, దానా ఖర్చు 8,000 పిల్లలకు కనీసం 9,000 కిలోలు వేయాల్సి వస్తుంది. 2వ నెలకు పెరుగుతూ వస్తుంది దానా ఖర్చు. 2వ నెలకు ఫస్ట్ నెల 30 బాసలు, 2వ నెల వచ్చేసరికి 50 బాసలు, 3వ నెల వచ్చేసరికి 60, 4వ నెల వచ్చేసరికి 80, 5వ నెలకు 100, 6వ నెలకు లాస్ట్ నెల 120 బాసలు. సుమారుగా దగ్గర 9,000 కిలోలకి మనం దానా ఖర్చు చేసుకుంటే కిలోకి వచ్చేసి గ్రోవెల్ 111 రూపాయలు. 9 లక్షల చిల్లర అయితే 9 చిల్లర కెమెరాల ఖర్చు కానీ 8,000 పిల్లలు వేసాం. 5 టన్నులు మేము తీయాలనుకుంటున్నాం. రోగాల్లో వచ్చినా చూడాలి, వాటర్ చేంజ్ చేసుకోవాలి, పిల్లలు ఎవరైనా ఎత్తుకుంటే కెమెరాలు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ 8,000 పిల్లలకి అన్నీ మోర్టాలిటీ పోను 5 టన్నులు తీయాలనుకుంటున్నా. ఈ 5 టన్నులు తీస్తే లాస్ట్ హార్వెస్టింగ్ అయ్యే టైంలో మనకు 5 టన్నులు వస్తే మనం పెట్టిన దానికి ఫలితం ఉంటుంది. మనం 9 లక్షల అంచనా దానా ఖర్చు వేసుకొని ఈ 5 టన్నులు తీయకపోతే కేజీ సైజు వస్తే మనం చాలా ఘోరంగా లాస్ అయిపోతాం. ఈ 5 టన్నుల కోసం ప్లాన్ చేసుకొని ముందస్తు ఏ నెలకి ఎంత దానా ఖర్చు, లాస్ట్ వరకు ఎంత అవుతుంది, మార్కెట్కి వచ్చేసరికి కేజీ సైజు ఉంటేనే మార్కెట్ ఉంటుంది. అక్కడ 5,000 కిలోలు తెస్తే మనకు దగ్గర 300 రూపాయల కిలోకి వేసుకున్న 15 లక్షల రూపాయలు. అలా 9 లక్షలు పైన 9.5 కావచ్చు దానా ఖర్చు, కెమెరాలు కానీ, ఓల ఖర్చు కానీ, మనం మెయింటెనెన్స్ నెలకు కానీ, మెడిసిన్ మందుల ఖర్చులు కానీ ఇవన్నీ వేసుకొని అవన్నీ వచ్చే రేటు ఉండి చేపలు కలిసి వస్తాయి. ఆ తల్లి దయ మనకు ఉండి చేస్తే ముందుకు పోగలుగుతాం. ఈ పంట వేసుకొని ఒక నెలకు వచ్చేసరికి గ్రోత్ అనిపించింది. ఈ ముందు నెల మాత్రం ఎంత పకడ్బందీ చేసుకొని మేము ప్లాన్ చేసుకొని దిగామండి. ఇంత ముందుకు వేసాం కానీ చాలా ఇబ్బందులు అయ్యి లాస్ అయినాం. సైజు కేజీ రాకపోయేసరికి ఈ నాటు పిల్లలను తెచ్చి మోసం చేసిరు. ఈసారి వేతనం వేసాము. ఇవి నెలకి ఎంత ఖర్చు, ఎంత దానా తింటాయి ఏందనుకొని దిగాము. మీరు కూడా దిగాలనుకుంటే ఇవన్నీ బడ్జెట్ ప్లాన్ చేసుకొని 20 గుంటల ప్లేస్కి ఎంత అవుతాయి, ఓల ఖర్చులు, కెమెరా, ఒక చేప పిల్లలు 10,000 కూడా వేసుకోవచ్చు. దాంట్లో మా స్టేమిన్ ఇంత ఉంది కాబట్టి వేసాం. ఈ ఖర్చు అన్నీ వేసుకొని దిగితే అలా 5 టన్నులు తీసినా మనం పెట్టిందని ప్రయత్నం ఉంటుందండి. లేకపోతే వృధా అయిపోతుంది, కోలుకొని దెబ్బ మనకి. అందరూ కాసుల వర్షం వస్తుంది, యూట్యూబ్ చేపల వల్ల కలిసి వస్తుంది అంటారు కానీ ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఎవరి మాటలు నమ్మకండి. మీరు ఆలోచన చేసుకొని ధైర్యం ఉంటే ఇలా దిగండి, లేదంటే ఊకోండి.